యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీలో రాజకీయం మాత్రం కాకరేపుతోంది. పాతబస్తీలో పాగా వేయాలని బీజేపీ సుమారు 40 ఏళ్లుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ గెలుపు అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా మారింది. గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎంఐఎం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఈ పర్యాయం పార్టీ అభ్యర్థిని సైతం మార్చింది. విరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవిలత కొంపెళ్లను పార్లమెంటు పరిలోకి దించింది. దీనికి తోడు అయోధ్యలో శ్రీరామ విగ్రహం ప్రతిష్టతో పాత బస్తీలో బీజేపీ కొంత పుంజుకుంది. పార్టీలకు అతీతంగా హిందూ ఓట్లు పడతాయని అంచనా వేసింది. గట్టిగా ప్రయత్నం చేస్తే హైదరాబాద్ స్థానాన్ని కమలం ఖాతాలో వేసుకోవచ్చనే అభిప్రాయంతో పార్టీ ఉంది. అయితే అనూహ్యంగా ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవడంతో మైనార్టీల ఓట్లు ఎంఐఎంకు పోలయ్యే అవకాశం ఉంది. ఇది బీజేపీ గెలుపుపై నీళ్లు చల్లినట్లు అయ్యే అవకాశం ఉందనే చర్చ నియోజకవర్గం వ్యాప్తంగా నడుస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ విషయంలో తాజాగా ఎంబీటీ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎటువైపు, ఎంబీటీ అభిమానులు తమ ఓట్లను ఎవరికి వేస్తారనేది నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎంఐఎం ఎంబీటీలను మైనార్టీలకు చెందిన పార్టీలుగానే గుర్తింపు దక్కింది. ఈ రెండు పార్టీలకు ఘనమైన మైనారిటీ ఓటు బ్యాంకుతో పాటు రాజకీయ వైరుధ్యం ఉంది. జిహెచ్ఎంసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఇలా ఏ ఎన్నికలు జరిగినా బాహాబాహీగా బరిలోకి దిగుతాయి. ఇదే నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ పోటీ పడ్డాయి. అయితే నెలల వ్యవధిలోనే రాజకీయంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పాత బస్తీలో బీజేపీ బలపడే అవకాశం ఉండటంతో ఎంబీటీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుందనే చర్చ జరుగుతోంది. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అభ్యర్థి సమీర్ వలీ ఉల్లా ఖాన్ కు టికెట్ కేటాయించడంతో పోరు రసవత్తరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా బలమైన నాయకుడే కావడం, మైనార్టీలతో సత్సంబంధాలు ఉండటం ఎంబీటీ ఓటు బ్యాంకు ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. మతతత్వ శక్తులను ఓడించేందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని మజ్లిస్ బచావో తెహ్రీక్ నిర్ణయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మజీదుల్లా ఖాన్ అలియాస్ ఫర్హాద్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు సమాజం ఐక్యంగా ఉండి మతతత్వ శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో ఎంబీటీ పార్టీ పోటీ చేస్తే మా అభ్యర్థి 1.5 లక్షల నుంచి 2 లక్షల ఓట్లు సులువుగా వస్తాయి. ఓట్లు చీలిపోవడం కారణంగా బీజేపీ పార్టీ లాభపడుతుందని, సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల పోటీని త్యాగం చేశామని ఫర్హాతుల్లా ఖాన్ అన్నారు. అయితే బీజేపీ ఈ ఓట్లను కూడా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మే 13 పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి మాధవిలత ప్రచారంలో వేగం పెంచారు. మరి ఎంబీటీకి వచ్చే ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడంలో ఎంతవరకు బీజేపీ సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఎన్నికలు జరిగే వరకు ఆగాల్సిందే.